ఉచితంగా ఇచ్చారు కాబట్టి వాడు బతకగలిగాడు ఆ రోజున. లేకపోతే ఏమైపోయేవాడండి? మానవతా దృక్పథం అంటే అది. పేదల పథకాల విషయంలో మనం చూడాల్సింది మానవతా దృక్పథం. బియ్యం అనేటటువంటిది నువ్వు తినేది వాళ్ళకి, వాళ్ళు ఏ రకం బియ్యం అయితే తింటున్నారో, సన్న బియ్యమా లేదంటే కనుక సాంబానా సోనానా లలిత బ్రాండ్ ఏదో ఒకటి వాళ్ళు తింటున్నారు కదా, అది నువ్వు ఇస్తున్నావా? ఈ 6 నెలల్లో మీరు చర్చించారా? సింపుల్ 2300 రూపాయలు మద్దతు ధర కదా, 2,500 లెక్క కట్టుకోండి. 2,500 ఈ ఒక 100 అంటే క్వింటా అంటే 100 కిలోలు కదా, 100 కిలోల ధాన్యం తీసుకుంటే దాన్ని మనం మిల్లులో వేస్తే దాంట్లో వాడే దాన్ని ఏమంటారు తవుడు ఓక నూక తీసుకుని మనకి 80 కిలోలు ఇస్తాడు కదా. అంటే 80 కిలోలు 2,500 అంటే 32 రూపాయలు 35 రూపాయలు పడింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేట్తో కూడా కలిపి 35 రూపాయలు పడింది అంతే కదా. సన్న బియ్యం తినే బియ్యం కదా ఇది. రాష్ట్ర ప్రభుత్వం అట్లా తీసేసుకుని మనందరికీ ఆ సన్న బియ్యం ఆడిచ్చి ఇస్తే మనం తినమా? ఆ పేదవాడు తిండా దాన్ని? కాకపోతే అందులో పోషకాలు ఉండట్లేదు అనే కదా ఇప్పుడు రేషన్ బియ్యంలో ఉండే పోషకాలు కానీ ఇందులో ఉన్నదాన్ని ఆడు తింటలేదు అసలు. వాడు మళ్ళీ అదే కొనుక్కొచ్చుకుంటున్నాడు కదా.